యేసుని నమ్మడం వలన అతని శిష్యులే కుక్కచావు చచ్చారు. అపోస్తలులలో ఒక్క యోహాను తప్ప మిగిలిన శిష్యులందరూ ఘోర హింసల పాలయ్యి రాళ్లతో కట్టుబడి శిలువ మరణాలు శిరచ్ఛేదనలు అనుభవించి హతసాక్షులుగా మారారు. ఎవరో తెలియని రాముడి కోసం కోట్లాది వానరులు వచ్చి యుద్ధం చేసి చనిపోయారు. అయితే రాముడిని నమ్మడం వలన తిరిగి బ్రతికారు. ఇంద్రుడు అన్నాడు, రామా నీకు మేము ఏం ఉపకారం చేయగలమో చెప్పు అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, ఇత పూర్వం నాతో యుద్ధం చేయడం కోసం సీతమ్మ తల్లిని రక్షించడం కోసమని కొన్ని కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు అన్ని కూడా నాతో బయలుదేరి వచ్చాయి. రామరావణ యుద్ధంలో కొన్ని కోట్ల వానరములు మరణించినటువంటి వానరములు ఏమున్నాయో అవన్నీ తిరిగి బ్రతకాలి. దెబ్బలు తగిలి పుళ్ళు పడి శరీరం బాధతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి గాయములు మారిపోవాలి. అకాలమైనా సరే ఈ వానరములకు అందరికీ కూడా ఫలాలు, తేనె, కందమూలములు సమృద్ధిగా దొరకాలి. ఈ వరాన్ని నాకు ఇమ్మన్నారు. ఇంద్రుడు సంతోషించి మరణించినటువంటి వానరములన్నీ తిరిగి బతికేటట్టుగా అనుగ్రహించారు. దాంతో మళ్ళీ మొత్తం వానరాలన్నీ బతికేసాయి. ఒక్క వానరం రాముడి వెంట వెళ్ళింది పోయింది లేదు. రాముడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు.